ఏర్పాటు, ఊరేగింపుల నిర్వహణకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. ఎటువంటి చలానాలు లేకుండానే గణేష్ మండపాలకు అనుమతులు ఇస్తామని ఎస్పీ చెప్పారు. ఈ అనుమతులు ఆన్లైన్లో కూడా ఇవ్వనున్నట్లు ఎస్పీ అన్నారు. ఊరేగింపు సమయాల్లో పోలీసులు సూచనలు పాటించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. పోతున్న వినాయక చవితి సంబంధించి పోలీస్ తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి నిర్వహించేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. దానికి ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చున్నాం. ఆ లింక్లో మీరు అప్లై చేసుకుంటే మీరు ఏవైతే అందులో ఉన్నావో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసి ఇస్తే మీకు వెంటనే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ అనుమతికి సంబంధించి మీరు ఎక్కడా కూడా ఎటువంటి రుసుముని చెల్లించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫీజు కానీ అది కానీ ఎక్కడా కూడా లేదు. ఎవరికి మీరు కట్టాల్సిన పని కూడా లేదు. ఎవరైనా వచ్చి అనుమతులు ఇప్పిస్తామని మేము మీ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళని నమ్మకండి. ఖచ్చితంగా పోలీసుని కనుక్కుని చేయండి. మా పోలీస్ వారు మీరు పెట్టినటువంటి మండపాల దగ్గరకు వచ్చి అన్ని జాగ్రత్తలు, అక్కడికి వచ్చేటువంటి పౌరులకు సరైనటువంటి జాగ్రత్తలు సేఫ్టీ పరంగా ఉన్నాయా లేదా అనేది చూసి మీకు అనుమతులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పండగని పూర్తి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పండగకు అవసరమైనటువంటి ఉత్సాహంతో జరుపుకోండి. దీంట్లో భాగంగా ఏవైతే పరిమితులు మేము నిర్దేశించామో వాటిని మించి ఎక్కడా కూడా ఈ సౌండ్స్ని ఉపయోగించకూడదు. అలాగే ఎటువంటి అశ్లీలతకు కానీ వాటికి కానీ తావిచ్చే విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ని నిర్వహించకూడదు. తర్వాత ఇమ్మర్షన్కి వెళుతున్నప్పుడు పోలీసు వారు మీకు ఏదైతే డేటు టైం ఇచ్చుంటారో మీరు నిర్ణయించుకున్న దాంట్లో 2-3 ప్రోగ్రామ్స్ అదే రోజున ఉంటే పోలీసు వారు సూచించినటువంటి టైంకి మీరు అక్కడికి వెళితే మీరు ప్రశాంతంగా ఇమ్మర్షన్